ఏమయ్యా సార్, ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్, పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. అది రే, అది మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది చెప్పు. అదే డాడీ, ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే డాడీ, డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి మంచి మాట విన్నానరా నీ నోటమట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ. ఎందుకనో? అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు దండాలు. ఫియట్ కార్లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా, ధర్మప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతాందండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? 1747 రూపాయలు 52 పైసలండి. దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా, మీది మనసు కాదండి, ఎన్నపోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అమ్మట అడుక్కు తినేవాళ్ళు. అది సరేగా నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లన్నేళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెటిల్ అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా? అవును సార్. ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు? 7 ఆకులను ఎందుకు పెట్టుకోలే? నే చెబుతా, 7 ఆకులు చదివినాల కంటే ఇంకో ఆకు ఎక్కువ చదువు ఉంటారు వీళ్ళు వంశవాళ్ళు. అయ్యి ఒరే ఎనిమిదాకులు, నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకో పెళ్ళా ఉంది, దానికి నువ్వు మూడివి. దానికో చెల్లెలుంది, అది నీకు మరదలు. అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు. నువ్వు పరమహంసవి. ఆ మరదలికి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది. దానికి పెళ్ళి ఏంటండి? చూస్తాను. ₹10 దొరికితే పెళ్లి చేస్తాను, లేదని నేనే కట్టేసుకుంటానండి. ఒరే ఎనిమిదాకుల వెంకట్రావు, ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండుటాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతావు. సమస్య ఆవేశపడండి. మొన్నసారి ఇలా ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు. నీ మరదలికి వెంటనే పెళ్లి చేయబోతు. నేనెలా చేయగలండి? ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను, నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకొనుటకు గాను. అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి? తాజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను. 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది, 30 రకాలుగా బాధగా ఉంటుంది, 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది. అందుకే చెయ్యాలి పెళ్లి. సిద్ధం చెయ్యి, వెంటనే వెళ్ళి. అలాగేనండి. అంటే దీని ఆంతర్యమైన సమాచారా? నిశాచరా, ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరికిరా తిప్పుతుంది. అందుకే ఒక విధవని రెడీ చెయ్యి. ఆ విధవని దానికి కట్ట పెట్టేద్దాం. ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం. ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం. అంటే చేపను పట్టేది వాడు, పులుసు వండుకు తినేది మనం. ఏమిటయ్యా నువ్వనేది? నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నువ్వు, ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత? అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. అందుకే సార్, ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. ఆహా, కాస్త చెప్పు. నేను చెప్పను. ఐ మీన్ చెప్పవయ్యా. చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. రూమ్స్ బుక్ చేసాం, కన్ఫర్మ్ అయ్యాయా? ఓకే మేడం, ఇట్స్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే, చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా. నువ్వు మేం చాలా పెండ్లి కొడుకు నేనే, అక్కడ తోశారు ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడే? అసలే ఆవిడ బావగారు జైలుకి వెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవా. శంభో పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు ఎనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం. 2 రోజుల నుంచి నిద్రపోయిన 6 జాత మానేసి బ్యాగెట్టుకున్నారు మా బాస్. అయితే ఏమిటి ఇప్పుడు? నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒక్కటే. అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను, ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను. ఈ హోటల్నే నీకు దానం చేస్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా? ఈ నిశాచరుడి మీద సాక్షిగా. చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు చెప్పండి. మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి. మా అక్క సుఖంగా ఉంటుంది, మీ రుణం తీర్చుకోలేం. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని చూడండి, ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి. రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం? మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు, మంచి హోటల్లో ఉంటారు, అందుకని. నిశాచరా, ఏం సమాచారా? ఆ టుంకుటుమారి ఏముందిరా? చెయ్యదవా, ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది. నేను చంపే ముందు అన్నమాట. ఇవాళ మీ పుట్టినరోజు. నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బతీసింది కదరా. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉపశాంతి ఏమిటి? ఆడదాని దెబ్బ మందు ఆడదే. మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా. ఏమిటి? ఆంధ్రాష్ట్రం మొత్తం ఎత్తించి ఆంధ్ర, సీడెడ్, నైజాం, వైజాగ్ ఏరియాల నుంచి కంటికి నదులైన ఆడవాళ్ళని తీసుకొచ్చా. వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత ప్రముఖులు. హాయ్, ఏమిటి నిరీక్షణ? ఎవరి కోసం? అమ్మయ్యా, వచ్చేసారా? టైంకి రారేమో అనుకున్నాను. పదండి పదండి. ఏమిటి కంగారు? ఎక్కడికి? పదండి పదండి. రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు. అత్తగారు అందరూ వెళ్ళిపోయారు. మీరు రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవిగో టికెట్లు. అలాగా, పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు, పైన వెన్నెల, పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్లోనే చూడక్కర్లేదు. మరి బాబాయ్, బాబాయ్. ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు? బట్టలు కూడా చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడా? లలిత? లలిత ఇక్కడ లేదురా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేం జరగలేదురా. అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు? ఆపలేకపోయారా? ఆపడానికి ప్రయత్నించానురా. తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు. నీ ఒక్కడికే ఉంది. తేల్చుకోవాల్సింది నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చెక్కిందా? పీట్లో వరకు వచ్చిన పెళ్లిని కాదంటావా? అసలు కారణం ఏమిటో చెప్పవే. మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను. ప్లీజ్ అక్క, నన్నేమి అడక్కో. ఇందులో ఎవరు తప్పు లేదో. ఇలా జరగాలి అంతే. అందుకే నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు. నేను అడుగుతున్నాను. మనిద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి. చెప్పు, ఏమిటా కారణం? కారణం తెలుసుకుని ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఎవరో నీ మనసు చెడగొట్టుంటారు. చెప్పుడు మాటలు వినేటంత తెలివి తక్కువ దాన్ని కాదు. అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా?
మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఆహా, ఏమిటా తప్పు? నీ బాధ్యత నీ ముందే ఉంది. అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది. అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఒడుపు కథ వేస్తున్నావా? జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది. లలిత, నా మీదేదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను. కాదు. మరెందుకు వచ్చో చెప్పు చెప్పు. దయచేసి నన్నెవరూ ఏమి అడగండి. ఎవరికి నేను సమాధానం చెప్పలేను. నా బాధలు, నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ప్లీజ్. చూడు లలిత, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం. ఎల్లుండి ఆఖరి ప్రోగ్రాంలోగా దానికి కారణం చెప్పాలి. అది నిజంగానే నాదే తప్పైతే ఈ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను. పొడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఇది మాత్రం నిజం. మైండ్ ఇట్. హర హర మహాదేవ శంభో శంకర. ఇది కళ నిజమా లేక వైష్ణవ మాయ? అరే, గిల్లితే తెలుస్తుంది. ఒరే వదరా, వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది. నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది. కనుక ఇది కళ కాదు, నిజమే. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం చేయాలి? మీరు నాకు సహాయం చేయాలి. చెయ్యకపోతే నా పేరు బొక్కల బోదరం కాదు. ఎల్లుండే శ్రీనివాస్కు నాకు పెళ్లి. అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మరి మొన్నటి వరకు మీరిద్దరూ ఆడారు, పాడారు, డాన్సులు చేశారు. మరి మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటి? లంబోదరం గారు, శ్రీనివాస్కి నాకు ఈ పెళ్లి జరగకూడదు. నాకంత అయోమయంగా ఉంది. సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా? రాధకృష్ణుణ్ణి మురళి ఊదొద్దంటే నిజమనుకోనా? ఈ రోజున ఏప్రిల్ 1వ తారీఖు కూడా కాదే నేను ఏప్రిల్ ఫూల్ అవ్వడానికి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు. అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. హరమదేవ శంభో శంకర. ఇదెక్కడి కోరిక? గుళ్ళు కడుతున్నావు, చందాలు ఇవ్వండి. బళ్ళు పెడుతున్నావు, డొనేషన్లు ఇవ్వండి. పెళ్లి చేసుకుంటున్నావు, డబ్బులు ఇవ్వండి. అన్న వాళ్ళనే చూశాను తప్ప పెళ్లి చెడుగొట్టండి అన్న వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. 1000 అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం, గాని ఒక్క అబద్ధం చెప్పి 1000 పెళ్లిళ్ళు చెడగొట్టడం చాలా సులభం. వా గుడ్డు పగలగొట్టగలం, కానీ మనం పెట్టగలమా? పెట్టలేము. రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను. మధ్యలో నేను దూరిపోతాను. ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏమిటది చెప్పండి. రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది. నువ్వు దాన్ని ఎక్కావనుకో, అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది. అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో. అంతా జరిగాక ఇవ్వలేదనుకో, స్టేజి ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు 3 ముళ్ళు వేయిస్తాను. అప్పుడు నేను కూడా వేస్తాను నేనెత్తిన అచ్చింతలు. పడింది తుర్రు పిట్ట నా బుట్టలో తుర్రునా నిశాచరా. ఏం సమాచారా? ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు. భో శంకర. నేను జగమెరిగిన బ్రహ్మనుణ్ణి. జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు. అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు. కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే. అది సరే, తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. నాకు చాలా కాలానికి పెళ్ళవుతోంది. మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని పనిగట్టుకుని వచ్చాను. నాకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు. కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే, పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక, ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక, అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక, ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాణ్ణి కనుక. ఎక్కువగా మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చా చెప్పు. వెడ్డింగ్ అంటే పెళ్లి పిలుపు, వివాహ మహోత్సవము. వరుడు చిరంజీవి బొక్కోలం బోదరం,
దీనబంధు, ప్రజాబంధు, రాజకీయ బంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త బంధు, ఆత్మబంధు, వధు, చిరంజీవి సౌభాగ్యవతి లలిత. నీకు లలితకు పెళ్ళ? ఏమిట్రా నువ్వు మాట్లాడేది రాస్కెల్? తప్పు తప్పు. రాయబారుల్ని, చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్కాణించారు తెలుసా? ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా? తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది. ఎలిజబెత్ టైలర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా శుభలేఖలు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి వధూవులను, నూతన వధూవులను ఆశీర్వదించి మదర్పిత చంద్ర తంబూలాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన. ఇట్లు బుక్క లంబోదరం బోలా శుభంబుయా.